హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం కీన్స్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం చెప్తాం. అయితే కీన్స్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కంటే ముందు క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి పుస్తకాన్ని రాశారు కొంతమంది క్లాసికల్ ఎకనామిస్టులు. వాళ్ళ పేర్లు చెప్తాను వినండి. జేబీసే, జేఎస్ మిల్లు, ఏసీపిగు, మార్షల్ ఇలాంటి వ్యక్తులందరూ కూడా క్లాసికల్ ఎకనామిస్టులు అనమాట, సాంప్రదాయ ఆర్థికవేత్తలు. వీరు క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది డిజైన్ చేయడం జరిగింది, ఒక థియరీని. ఆ థియరీలో ఏముంటుందంటే ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది జనరల్ సిచ్యువేషన్ ఇన్ ద లాంగ్ రన్లో అంటే దీర్ఘకాలంలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సాధారణ పరిస్థితి అని భావించడం జరిగింది. ఎవరు? క్లాసికల్ ఎకనామిస్టులు. క్లాసికల్ ఎకనామిస్టులు అంటే మార్షల్, జేఎస్ మిల్లు, జేబీసే, నెక్స్ట్ ఏసీపీకి ఇలా అందరూ కూడా ఒక థియరీని డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళు క్లాసికల్ ఎకనామిస్టులు కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఆ థియరీని ఏమంటాం? క్లాసికల్ థియరీ అంటాం. ఆ క్లాసికల్ థియరీలో సప్లై వైపు గురించి వాళ్ళు మాట్లాడారనమాట. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. సప్లై తన డిమాండ్ని తానే సృష్టించుకోగలుగుతుంది అని చెప్తారనమాట. జేబీసీ చెప్తాడు ఈ మాటలో. అంటే ఎన్ని వస్తువులు అయితే మనం ప్రొడ్యూస్ చేసి సప్లై చేస్తామో, సప్లై అంటే ఏంటి? మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఏవైతే వస్తువులు మనం తయారు చేసామో ఆ తయారు చేసినటువంటి వస్తువుల్ని మార్కెట్లో అమ్మడానికి రెడీగా ఎన్ని వస్తువులు అయితే పెట్టుకున్నామో ఆ వస్తువు పరిమాణాన్ని మనం సప్లై అంటాం అనమాట. రెడీగా పెట్టుకున్నాం క్వాంటిటీ ఆఫ్ కమోడిటీ, వస్తువు యొక్క పరిమాణం, ఎన్ని వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్కి మనం 100 వస్తువుల్ని ప్రొడ్యూస్ చేసి సప్లై చేసామనుకో, ఆ 100 వస్తువులకి డిమాండ్ అనేటటువంటిది ఉంటుంది. 100 వస్తువులు సప్లై అవుతుంటే డిమాండ్ కూడా 100 ఉంటుంది అని చెప్తారు క్లాసికల్ ఎకనామిస్టులు. ఒకవేళ సప్లైని ఇంక్రీజ్ చేశారు 100 నుంచి 200, 200 వస్తువులు సప్లై చేస్తుంటే 200 వస్తువులకి డిమాండ్ ఉంటుంది. డిమాండ్ అనేది 200 ఉంటుంది. అంటే సప్లై తన డిమాండ్ తానే సృష్టించుకుంటుంది. ఇలా డిమాండ్ అనేటటువంటిది ఉండడం వల్ల ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు కూడా ఉంటుంది వాళ్ళు అని భావించారు. దాన్ని మన కీన్స్ అనేటటువంటి మహనీయుడు దాన్ని ఒప్పుకోలేదనమాట. వాడు ఏం చేశాడంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ రేర్ ఫెనామినన్, ఇట్ ఈస్ ఏ స్పెషల్ కేస్ ఇన్ లాంగ్ రన్ అని చెప్పాడు అనమాట. ఇది దీర్ఘకాలం, ఇది ఒక ప్రత్యేక సందర్భంలో వాదించడం జరిగింది కీన్స్. మరి ఈ కీన్స్ ఏం చెప్పాడంటే ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ని 2 ఫ్యాక్టర్స్ ద్వారా నిర్ణయించబడతాయి. ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ 2 ఫ్యాక్టర్స్ ద్వారా ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది అనమాట. అవి చూసుకుంటే చూడండి, అకార్డింగ్ టు కీన్స్ ఇన్ థియరీ అని చెప్తుంది, లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ డిటర్మైన్డ్ బై 2 ఫ్యాక్టర్స్. అంటే ఎంప్లాయ్మెంట్ స్థాయి అనేటటువంటిది 2 ఫ్యాక్టర్స్ ద్వారా డిటర్మైన్ చేయబడతాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? డిటర్మైన్ అంటే నిర్ణయించబడతాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఈజ్ చూడండి అగ్రిగేట్ సప్లై, దాన్ని ఏఎస్ అని రాస్తామండి, అగ్రిగేట్ సప్లై. సెకండ్ వన్ ఈజ్ అగ్రిగేట్ డిమాండ్. అగ్రిగేట్ సప్లై, అగ్రిగేట్ డిమాండ్ అనేటటువంటి 2 ఫ్యాక్టర్స్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ని డిటర్మైన్ చేస్తాయి. ఫస్ట్ ఇక్కడ ఏఎస్ అంటే తెలుసు మనకి, అగ్రిగేట్ సప్లై. ఏఎస్ అని షార్ట్కట్లో రాశాను. చూడండి, లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో ఇక్కడ అవుట్పుట్ కూడా రైజ్ అవుతుందా? లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఏమవుతుంది? రైజ్ అవుతుంది, పెరుగుతుంది. ఇక్కడ అగ్రిగేట్ సప్లై ప్రైస్ అనేటటువంటిది కూడా పెరుగుతుంది. ఇక్కడ అవుట్పుట్ అంటే ఉత్పత్తి ఎప్పుడైతే ఉద్యోగుల సంఖ్య పెంచుకుంటూ పోతూ ఉంటామో అప్పుడు అవుట్పుట్ కూడా పెరుగుతుంది, ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అగ్రిగేట్ ఇక్కడ సప్లై ప్రైస్ ఉంది. ఇక్కడ చూడండి, అగ్రిగేట్ సప్లై ప్రైస్ అంటే మరొకటి లేదు, ఎంటర్ప్రెన్యూర్ ఉన్నాడు, వ్యవస్థాపకుడు. వాడు ఏం చేస్తాడు? వస్తువు ఉత్పత్తిని చేయడానికి కొంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఫ్యాక్టర్ కాస్ట్, అంటే కాస్ట్ ఒక ఖర్చు పెడతాడు. వాడు ఖర్చు పెట్టగా కొంత మిగలాలనుకుంటాడు. వాడు ఖర్చు పెట్టిన దానికంటే కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా రావాలనుకుంటాడు. దాని మీద కనీసం వాడు రావాలనుకునేటటువంటి ధరనే మనం ఏమంటాం? అగ్రిగేట్ సప్లై ప్రైస్ అంటాం. ఉదాహరణకి 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ని ఇక్కడ మనం నియమించడం జరిగేటప్పుడు అగ్రిగేట్ సప్లై ప్రైస్ ఎంత ఉండాలి? 500 ఉండాలని వాడు
అనుకుంటాడు, ఊహించుకుంటాడు. దానికంటే తక్కువ వస్తే వాడికి లాస్ వస్తుందన్నమాట. మరి దానికంటే వాడు తక్కువ వస్తే దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇష్టపడ్డు కాబట్టి ఎక్కడితో ప్రొడక్షన్ అనేటటువంటిది ఆపేయడం జరుగుతుంది. అయితే మినిమం 10 lakhs దగ్గర 500 ఉండాలనుకున్నాడు. 11 lakhs ఎంప్లాయ్మెంట్ దగ్గర అగ్రిగేట్ ప్రైస్ ఎంత ఉండాలి? కనీసం తనకి వస్తుందని ఆశించేటటువంటి కనీస రాబడిని మనం ఏమంటాం? అగ్రిగేట్ సప్లై ప్రైస్ అంటాం అనమాట. ఎంప్లాయ్మెంట్ పెరిగే కొద్ది పెరుగుతుంది. 10 lakhs to 11 lakh, 11 lakh to 13, 12 lakhs, 13, 14, 15, 16 ఇలా పెరుగుతుంటే ఏదేమవుతుంది? ఏఎస్పి అగ్రిగేట్ సప్లై ప్రైస్ పెరుగుతుంది. 500 నుండి 550, 550 నుండి 600, 650, 700, 750, 800 ఇలా పెరుగుతుందో లేదా? ఇవన్నీ చూడండి పాజిటివ్ రిలేషన్లు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాని ద్వారా ఏమవుతుంది? లెవెల్ ఆఫ్ అవుట్పుట్ పెరుగుతుంది, అగ్రిగేట్ సప్లై ప్రైస్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కర్వ్ చూడండి. ఇక్కడ ఓఎక్స్ యాక్సెస్ పై ఏం తీసుకున్నాం? ఎంప్లాయ్మెంట్. ఎక్స్ యాక్సెస్ పై ఏం తీసుకున్నాం? ఎంప్లాయ్మెంట్. వై యాక్సెస్ పై ఏం తీసుకున్నాం? అగ్రిగేట్ సప్లై ప్రైస్ ఏఎస్పి. చూడండి ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సప్లై 0 నుంచి అలాగే ఇంక్రీజ్ అవుతుంది. చూడండి అలాగేమవుతుంది? అది ఇంక్రీజ్ ఇలా అవుతూ ఒక్క దగ్గరికి వచ్చి కాన్స్టెంట్గా ఉండి అక్కడ నుంచి వెర్టికల్గా ఉండడం జరిగింది. చూడండి ఎందుకు అలా జరుగుతుందంటే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్లో లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగులను పెంచుకుంటూ పోతే, శ్రామికులను పెంచుకుంటూ పోతే సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది? సప్లై ప్రొడక్షన్ అనేటటువంటిది డిమినిషెస్ తగ్గుతుంది, అక్కడితో మరి పెరగదు. రెండవ దశలో సెకండ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఒక స్థాయి దాటిన తర్వాత క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఇది ఏఎస్ కర్వ్ అనేటటువంటిది పాయింట్ ఓఎన్ దగ్గర ఇది వెర్టికల్గా ఉండడం జరిగిపోతుంది అనమాట. అక్కడ నుంచి ఇంక్రీజ్ అవ్వకుండా స్థిరంగా అలా ఉండిపోతుంది. ఇది ఈ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అప్లికేబుల్ అవుతుంది ఇక్కడ. అందుకోసమే ఇలా ఏఎస్ కర్వ్ ఒక దగ్గర ఒక స్థాయి దాటిన తర్వాత ఒక స్థాయి దగ్గర ఏమవుతుంది? అది వెర్టికల్గా ఉండిపోతుంది అనమాట. చూడండి ఏఎస్ కర్వ్ ఎలా ఉంది? స్లోప్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎందుకు ఎలాగ ఉంది? లెఫ్ట్ టు రైట్ ఎందుకు ఉంది? ఇవన్నీ పాజిటివ్ రిలేషన్. లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటే అవుట్పుట్ పెరుగుతుంది, సప్లై ప్రైస్ పెరుగుతుంది. ఇవన్నీ పాజిటివ్ రిలేషన్లో ఉంటే ఏమవుతుంది? స్లోప్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది. ఏఎస్ కర్వ్ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది. బట్ వెన్ ద ఎకానమీ రీచెస్ లెవెల్ ఆఫ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్, ఎన్ దగ్గర అండర్ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్, ఏఎస్ కర్వ్ బికమ్స్ వెర్టికల్గా ఉంది ఇక్కడ ఎన్ దగ్గర. ఓకే, నెక్స్ట్ది మనం ఏడి కోసం మాట్లాడదాం. అగ్రిగేట్ డిమాండ్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రైజ్ అవుతుంటే ఏమవుతుంది? ఇన్కమ్ ఆఫ్ కమ్యూనిటీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా పాజిటివ్ రిలేషన్లో పైకి ఉన్న యారో మార్కులన్నీ పైకే చూపిస్తాను చూడండి. అగ్రిగేట్ ప్రైస్ లెవెల్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పెరిగితే కమ్యూనిటీ అంటే సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులకి ఇన్కమ్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. మరి ఇన్కమ్ డబ్బులు బాగా ఉండేటప్పుడు డిమాండ్ ప్రైస్ కూడా పెరుగుతుందా లేదా? డిమాండ్ పెరుగుతుందా లేదా? వస్తే వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. అన్నీ కూడా పాజిటివ్ రిలేషన్లు ఉన్నాయి. చూడండి అగ్రిగేట్ డిమాండ్ ఎంప్లాయ్మెంట్ 10 lakhs to 11, 12, 13, 14, 15, 16 ఇలా లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఏడీ ప్రైస్ అనేటటువంటి 6 నుంచి 625, 650, 675, 700 తర్వాత 725, 750 ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఒక టేబుల్లో చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ మనం ఏడీ కర్వ్ ఎందుకు ఇలా అప్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్లో ఉంది? స్లోప్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎందుకు ఉందంటే ఇవన్నీ పాజిటివ్ రిలేషన్. ఇందాక చూసుకుంటే ఏఎస్ కర్వ్ అనేది 0 నుంచి స్టార్ట్ అయితే ఇది 0 కంటే పైనుంచి ఎందుకు స్టార్ట్ అయింది? డిమాండ్ ఎప్పుడు కూడా 0 ఉండదండి. ప్రతి వ్యక్తి ఏదో ఒక వస్తువు కావాలని డిమాండ్ చేస్తారు. వాడి డబ్బులు ఉండకపోయినా కూడా ఏదో విధంగా అప్పైనా తెస్తాడు. లేదంటే ఇంతకు ముందు ఇప్పుడు శాలరీ 0 అని డిమాండ్ 0 కాదు కదండి. డిమాండ్ ఎప్పుడు కూడా 0 కాదు కాబట్టి 0 నుంచి తీసుకోము. ఇప్పుడు శాలరీ లేదు 0, ఇప్పుడు జాబ్ పోయిందనుకో ఇంతకు ముందు పొదుపు చేసినటువంటి డబ్బుల నుంచి ఖర్చు చేస్తాడు, డిమాండ్ చేస్తాడు.